కాకుండా అక్కినేని నాగార్జున కూడా సంక్రాంతి పండుగకు తన మూవీస్ రిలీజ్ చేశారు. తన కెరీర్లో నాగార్జున చాలా తక్కువ సార్లే సంక్రాంతి బరిలో పోటీకి దిగారు. కానీ దిగిన ప్రతిసారి సూపర్ హిట్ ని అందుకున్నారు. అయితే నాగార్జున తన కెరీర్లో మొత్తం 5 సార్లు మాత్రమే సంక్రాంతి సినిమాలతో వచ్చారు. ఆ చిత్రాలేంటో ఓ లుక్ వేసేయండి మరి. నాగార్జున 4వ సినిమాగా సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రం మజ్ను. 1987 సంక్రాంతి బరిలో అప్పటి స్టార్ హీరోలు శోభన్ బాబు, కృష్ణ, బాలకృష్ణ చిత్రాలతో మజ్ను బాక్సాఫీస్ పోటీకి దిగింది. ఈ పోటీలో మజ్ను సినిమా నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని సంక్రాంతి విజేత అనిపించుకుంది. 5 ఏళ్ల తర్వాత 1992లో మరోసారి సంక్రాంతి పోటీకి వచ్చారు నాగార్జున. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ తో వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు. 100 రోజులకు పైగా థియేటర్స్ లో ఆడిన ఈ చిత్రాన్ని తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. హలో బ్రదర్ సినిమా తర్వాత ఈవీవి నాగ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆవిడ మా ఆవిడే చిత్రంపై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో సినిమా ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ రావటంతో కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకుంది. 1998 సంక్రాంతి రేసులో ఈ సినిమా నిలిచింది. మళ్లీ 18 ఏళ్ల తర్వాత 2016లో సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సంక్రాంతికి వచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు నాగార్జున. ఇప్పటికీ ఆ సినిమానే నాగ్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. సోగ్గాడే చిన్నినాయన తర్వాత 6 ఏళ్లకి ఈ మూవీ సీక్వెల్ గా బంగారాజుని 2022 సంక్రాంతికి తీసుకొచ్చి మరోసారి హిట్ ని అందుకున్నారు నాగ్. ఇదే నాగ్ చివరి సంక్రాంతి సినిమా. మళ్లీ 2 ఏళ్ల తర్వాత నా సామిరంగా సినిమాతో వచ్చారు నాగ్. అల్లరి నరేష్, రాజు తరుణ్ ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ మూవీ పోరింజు మరియం జోస్ కి రీమేక్ గా వచ్చింది. ఈ సినిమా తెలుగులో మాస్ హిట్ అందుకుంది. ప్రస్తుతం నాగార్జున కుబేరా, కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. కుబేరకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తూ ఉండగా ధనుష్ హీరో. కూలీ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడిగా, రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలే కాకుండా నాగ్ సోలో హీరోగా సినిమా ఒకటి పట్టాలిక్కాల్సి ఉంది. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్లో మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కుదర్లేదు. ప్రస్తుతం నాగ్ కుబేరా, కూలీ మూవీస్ తో బిజీగా ఉన్నారు.